వెలుగులో వార్త ప్రచురించారు. డీలిమిటేషన్తో మారనున్న నియోజకవర్గాల స్వరూపం జనాభా ప్రాతిపదికనే అసెంబ్లీ లోక్సభ సెక్యులర్ రీడ్రాయింగ్. మనం చెప్పుకుంటున్నాం ఆల్రెడీ. జనాభా ప్రాతిపదిక మాత్రమే అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ విభజించబడతాయి, డీలిమిటేషన్ చేయబడతాయి. 2,14,000 జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఒక్క లోక్సభ స్థానంలో సగటున 15,36,000 జనాభా ఉండే అవకాశం. పట్టణ ప్రాంతాల్లో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు. హైదరాబాద్ శివారు జిల్లాలకే సింహభాగం సీట్లు. 3 లోక్సభ స్థానాలుగా మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్ సిటీల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు. బౌండరీల మార్పులతో మారనున్న రాజకీయ సమీకరణాలు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లోనూ మార్పులు. రాజకీయ నేతలతో పాటు సామాన్యుల్లోనూ ఉత్కంఠ. మొత్తానికి ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ వార్త రాశాడు వెలుగులో. ఒకసారి దాన్ని పరిశీలిద్దాం. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చేసుకున్నాయి. డీలిమిటేషన్ గైడ్లైన్స్ ఇంకా ఖరారు కానప్పటికీ కేంద్రం నుంచి వస్తున్న లీకులను బట్టి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచే అవకాశం ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలోని లోక్సభ స్థానాల సంఖ్య 17 నుంచి 25కి, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగనున్నాయి. అంటే మన తెలంగాణలో మాత్రం 119 ఉన్నాయి, 179 అంటే దగ్గర 60 సీట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య పెంచడం వల్ల జనసాంద్రత ఎక్కువగా ఉండే అర్బన్ ప్రాంతాల పరిధిలోని అత్యధిక అసెంబ్లీ స్థానాలు వస్తాయి. దాంట్లో ముందుగా హైదరాబాద్, దాని శివారు జిల్లాలోని అసెంబ్లీ సీట్లు 90కి పెరగనుండగా అధికారం చేజిక్కించుకోవడంలో కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రణాళిక విభాగం, కేంద్ర గణాంక శాఖ నివేదికల ప్రకారం 2011 జనాభా నుంచి ఏటా పెరిగే వృద్ధి రేటు మేరకు 2024 నాటికి ఉండాల్సిన జనాభా 3,84,00,000. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమగ్ర కుటుంబ కులగణన సర్వే ప్రకారం 3,70,00,000గా ఉంది. త్వరలో కేంద్రం చేపట్టిన జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3,80,00,000కు కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ లెక్కల ప్రకారం రీడ్రాయింగ్ చేస్తే పాత నియోజకవర్గాల బౌండరీలు పూర్తిగా చెరిగిపోనున్నాయి. అధిక జనాభా ఉన్న నియోజకవర్గాలు ప్రధానంగా హైదరాబాద్, పూర్వ రంగారెడ్డి జిల్లాలోని అనేక సెగ్మెంట్లు 2 నుంచి, అంటే ఒక్కొక్క నియోజకవర్గం 2 నుంచి 3గా విడిపోనున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ జనాభా అందుబాటు కోసం పల్లెలు, పట్టణాలు, మండలాలను ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కలపక తప్పదని చెప్తున్నారు.